ఈ రీల్ ఫుడ్ బిజినెస్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. వెల్కమ్ టు ది చిల్ స్పాట్. మ్యాటర్ ఏంటంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసిన ఇన్ని మంత్స్ లో ఫస్ట్ టైం ఒక వరస్ట్ కస్టమర్ ని అయితే ఫేస్ చేస్తున్నాం. యాక్చువల్లీ స్విగ్గీ జొమాటోలో వి ఆఫర్డ్ బై వన్ గెట్ వన్ పిజ్జా. అది ఎంతో మంది ఆర్డర్ చేశారు, మంచి మంచి రేటింగ్స్ ఇచ్చారు, బాగా యూటిలైజ్ చేసుకున్నారు ఆఫర్ ని. కానీ ఒక్క కస్టమర్, మిస్టేక్ వాళ్ళదైనా సరే కావాలని జొమాటోలో ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే చేశారు. బై వన్ గెట్ వన్ అంటే 2 పిజ్జా కార్ట్ లో యాడ్ చేసి ఒక కూపన్ అప్లై చేయాలి. ఆ కూపన్ అప్లై చేసినప్పుడే మీకు బై వన్ గెట్ వన్ ఫ్రీ వస్తుంది. కస్టమర్స్ ఈ ఆర్డర్ ది సింగిల్ పిజ్జా అండ్ మాతో గొడవ పడ్డారు అనమాట. మీరు 2 పిజ్జా ఎందుకు పంపించలేదు, ఒకటే పంపించారు అని. మేము చాలా పొలైట్ వేలో మేడం అది ప్యూర్లీ మీ మిస్టేక్ అని మనం క్లియర్ గా చెప్పేస్తాం. అయినా సరే మీ అడ్రస్ ఎక్కడ, మా ఫాదర్ వస్తారు, ఇవన్నీ చెప్పి వాళ్ళు అన్నారనమాట. సార్ అంటే నెక్స్ట్ డే జొమాటోలో కంప్లైంట్ రేస్ చేశారు. ఏమని రేస్ చేశారో మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఇన్సెక్ట్స్ అండ్ హెయిర్ మనం అసలు చాలా హైజెనిక్ గా అండ్ 300 degrees Celsius లో ఆ పిజ్జాని బేక్ చేస్తాం. అదే అప్పుడప్పుడు మర్చిపోయి పట్టుకుంటే నా చెయ్యి తోలు ఊడిపోద్ది. అలాంటిది ఆ బొచ్చు ఇంకా మాడి మసైపోద్ది. మెయిన్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ కస్టమర్ కి ఒకవేళ నిజంగానే ఆ పిజ్జాలో ఇన్సెక్ట్స్ అనేవి ఉంటే వాళ్ళు ఫస్ట్ మనకి కాల్ చేసి పిజ్జా మిస్ అయింది, ఒక పిజ్జానే వచ్చిందని అడిగినప్పుడే ఇందులో ఇన్సెక్ట్స్ కూడా ఎందుకునే అని వాళ్ళు అడిగేవారు. కానీ వాళ్ళు అలా అడగలేదంటే దాంట్లో ఇన్సెక్ట్స్ ఏం లేవు, వాళ్ళు కావాలని ఆ ఫాల్స్ ఎలిగేషన్ అనేది క్రియేట్ చేశారు. సో ఫుడ్ బిజినెస్ పెడదాం అనుకునే ప్రతి ఒక్కరికి ఇలాంటివన్నీ చాలా ఉంటాయి ఫుడ్ బిజినెస్ లో. అండ్ ముందు నుంచి ఫుడ్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి మీరు ఏం భయపడకుండా మీ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళాలి.